ఈరోజు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఆయన రైతు బిడ్డ అయిన పల్లవి ప్రశాంత్ విడుదలవుతుండు. దీనికి సహకరించిన మీడియా మిత్రులకు, సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా సోదరులందరికీ నమస్కారాలు. ఈ రోజు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఆయన రిలీజ్ అయినందుకు మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఒక రైతుకు రైతు దినోత్సవం వచ్చింది చూడు, ఎంత గ్రేటు. ఎలాంటి సంఘటన అనుకోకుండా జరిగిన సంఘటనకు జడ్జి గారు సానుకూలంగా స్పందించేసి ఈరోజు రిలీజ్ అవుతున్నారు. కాబట్టి సోషల్ మీడియాతో ఎవరితో మాట్లాడరు ప్రశాంత్ గారు. కాబట్టి దయచేసి మీరు ఓపికతో ఇచ్చేసి కొద్ది టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చేస్తాం. కాబట్టి అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. కండిషన్లు 2 నెలలు పొద్దున మార్నింగ్ 1 నుంచి 2 నెలలు అటెండ్ కావాలి. కండిషన్ ఏం లేదు, కానీ ప్రశాంత్ గారికి ఏం చెప్తున్నామంటే కొద్దిగా గ్రామీణ నేపథ్యం ఉన్నది. ఆయన భాష యాసను అర్థం చేసుకుంటలేరు. నేనేమంటున్నానంటే ఆయన కొద్దిగా చెప్పాలి, మేము చెప్తాం కౌన్సిలింగ్ చెప్పి ఇచ్చేసి అడ్వైజ్ మేమేమంటున్నా అంటే కొంతమంది సోషల్ మీడియా సోదరులు, మన సోదరులు చట్టం గురించి టెక్నికల్ వర్డ్స్ వాడకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం వల్ల ఇబ్బందులు అవుతాయి. కోర్టుకి ఇబ్బందులు అయితే, ప్రజలకు ఇబ్బందులు అయితే, చూసే వాళ్ళకి అవుతాయి, ఈ ప్రజలకు ఇప్పుడు ఇదైతే. కాబట్టి జాతీయ దినోత్సవం రోజు ఒక చిన్న గ్రామం నుండి వచ్చి పెద్ద స్టార్ అయింది. కాబట్టి దయచేసి మీరందరూ కోఆపరేట్ చేశారు సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలకు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళొకసారి పెద్ద ప్రెస్ మీట్ పెట్టేసేసి ఇచ్చేసి పల్లవి ప్రశాంత్ తో మాట్లాడిస్తాం. మాట్లాడచ్చు 7:30కి వచ్చేస్తాను. యాక్చువల్గా జైలు నియమ నిబంధనల ప్రకారం 7 o'clock భోజనం ఇట్లా చేపించేసి ఇచ్చేస్తారు. అప్పటి వరకు నిన్నే బెయిల్ వచ్చింది కదా, నేను ఏమంటున్నా 5:30కి బెయిల్ డిక్లేర్ అయిన తర్వాత మేడం వెళ్ళిపోయిన తర్వాత నియమ నిబంధనల ప్రకారం మేడం చేస్తారు. కాబట్టి నియమ నిబంధనల ప్రకారం 7:30 మధ్యలో పల్లవి ప్రశాంత్ ఎప్పుడు పెట్టిస్తారు సార్ ప్రెస్ మీట్? మేము పెట్టిస్తాం, త్వరలోనే పెట్టిస్తాం. సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి రిలీజ్ అయిన తర్వాత ఇంటికి పోతాడా, ఇక్కడ హైదరాబాద్ ఉంటారా? మనం ఏం చెప్తాం, మనం ఏం చెప్పలేం కదా. బయటికి ఎక్కడికైనా వెళ్ళొచ్చా సార్? అంటే దగ్గరలో వాళ్ళకి ఏడికైనా వెళ్ళొచ్చు. పల్లవి ప్రశాంత్ ఈ ప్రపంచం లేదన్నా తిరగచ్చు.